నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జ్ఞానయోగి ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. మీ జాతక సంబంధ సమస్యలకే చక్కని పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురుగారు, ఈరోజు నాగుల చవితి విశిష్టత గురించి మాకు వివరించండి. ఇక్కడ వచ్చేసేమా ఈరోజు దీపావళి అయిన తర్వాత వచ్చేటువంటి 4వ రోజున శుక్లపక్ష చతుర్థని నాగుల చవితి అంటాం. ఈ నాగుల చవితి రోజున ఉదయాన్నే చక్కగా చిన్న పెద్ద అందరూ కూడా కలిసి పుట్టలో పాలు పోసే పద్ధతి పురాతన కాలం నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మన వాళ్ళు ఏది చేసినా కూడా సైంటిఫిక్గా ఉండేటువంటి ప్రతి చర్యని కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని జోడించి ఆ విధంగా చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిదానికి ఒక పండుగను క్రియేట్ చేసేవారు. అలాగా నాగుల చవితికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఇది ఏంటంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణిని కూడా మనం సమానంగా చూడాలి అన్నటువంటి, అలాగే ప్రకృతిలో బ్రతికే ప్రతి ప్రాణికి మనిషితో సమానంగా బ్రతికే హక్కు ఉంది. కాబట్టి దానివలన ప్రతి ప్రాణిని కూడా మనిషి గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో అది విష జంతువైనా కూడా దానిని మనం చక్కగా దానివల్ల మనకెంతో ఉపయోగకరం ఉంటుంది కొన్ని విషయాల్లో. దానివల్ల పుట్టలో పాలు పోయటం ద్వారా సంతాన దోషం కానీ, అలాగే మనకున్నటువంటి చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, కర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగుతాయి అన్నటువంటి ఒక అమోఘమైనటువంటి విశ్వాసం. దీనివలన తప్పకుండా మనకు మంచి ఫలితం జరుగుతుంది. దానివల్ల ఉదయాన్నే పుట్టలో పాలు పోయటం, అక్కడ దీపం పెట్టడం, పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇవన్నీ కూడా చక్కగా చేస్తారు. దానివల్ల విశేషం ఈరోజు చేసుకోలేనటువంటి వాళ్ళు రేపు పంచమి రోజు కూడా చక్కగా పాలు పోయవచ్చు. దానివలన కూడా మంచి ఫలితం ఉంటుంది. గురుగారు, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి గోపాలకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటాను. పేరు చెప్పండి. అమ్మాయి లక్ష్మీ మాలతి. లక్ష్మీ మాలతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/8. ఓకే. 1977. 77. ఓకే. టైం వచ్చి రాత్రి 1:15, అంటే 26 నైట్. ఓకే సార్. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారు సార్? కావాలండి, నెల్లూరు జిల్లా కావాలి. ఇక్కడ మీ అమ్మాయి లగ్నం వచ్చేసండి మిథున లగ్నం, రాశి వచ్చేసి ఇది మకర రాశి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం 2వ పాదం. లగ్నంలో ఇక్కడ జన్మజాతకంలో కుజుడు, గురువు, 2వ ఇంట్లో శుక్రుడు, శని, 3వ ఇంట్లో రవి, బుధుడు వక్రించి, 4వ ఇంట్లో రాహు, అలాగే అష్టమంలో చంద్రుడు, దశమంలో కేతు ఉన్నటువంటి జాతకం. గురు మహాదశ జరుగుతుంది, అందులో బుధుని యొక్క అంతర్దశ. సప్తమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోనే ఉన్నాడు ఇక్కడ. కానీ అష్టమాధిపతి అయినటువంటి శని మాత్రం జాతకంలో కుటుంబ స్థానంలో ఉండటం, పరివర్తన యోగం కలిగి ఉండటం, శుక్రుడితో కలిగి ఉండటం, ఇది కుటుంబ సంబంధమైనటువంటి దోషాన్ని, అలాగే శుక్రుడు పంచమ స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు పంచమాధిపతి అయి వ్యయాధిపతి అయి కుటుంబ స్థానంలో శనితో కూడా చేరి ఉండటం వలన ఇక్కడ సంతాన సంబంధమైన ఇబ్బందులను కూడా కలగజేస్తుంది. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది కాబట్టి ఈ జాతక రీత్యా ఇప్పుడు శని లాభంలో ఉన్నాడు. శని బాగానే ఉంది అన్ని విధాలా చెప్పాలి అంటే. తర్వాత గోచార రీత్యా గురుబలం మాత్రమే లేదు. నెక్స్ట్ ఆగస్టు నుంచి గురుబలం దొరుకుతుంది. ఈ గురుబలం వలన కుటుంబ సంబంధమైన, అలాగే ఈ సంసార సంబంధం కానీ, కుటుంబ సంబంధం కానీ, అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇక్కడ ఇబ్బంది తొలగేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి గురువారం కూడా చక్కగా దక్షిణామూర్తిని సేవించడం ద్వారా ఇవి ఉన్నటువంటి గురుబలానికి కొంత బలం చేకూరేదానికి అవకాశం ఉంటుందండి. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. రాజమండ్రి నుంచి విజయ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4/2000 అండి. 6వ తారీఖు 4వ నెల 2000 సంవత్సరం. ఎన్ని గంటలకమ్మా? రాత్రి 9:15 అండి. రాత్రి 9:15. ఏ ఊర్లో పుట్టారు? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఇక్కడ ఆపదే సప్తమాధిపతి పంచమ స్థితిలో ఉన్నారు అని చెప్పి అన్నారండి మీరు. అది పంచమాది శుక్రుడు కదా, ఎలా ఉంటుంది? అది చదువు అది ఎలా ఉంటుంది? విదేశీ ఎలా ఉంటుంది? మంచి ఉద్యోగం అది ఎలా వస్తుంది? పంచమ శుక్రుడు ఇక్కడ జాతకంలో అమ్మ ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా,
ఉచ్చస్థితిలో ఉన్నాడు సప్తమాధిపతి అయి, కాకపోతే ఏంటంటే వ్యయాధిపతి అయి కూడా ఉండటం, వృత్తి స్థానాధిపతి, విద్యకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఏమీ కలగదు. ఇక్కడ అసంగస్థ దోషం కూడా లేదు, రవికి దూరంగానే ఉందన్నమాట ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా. అయితే సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషానికి మాత్రం తప్పకుండా ఈ కాలసర్పదోషానికి పరిహారం చేసుకుంటూ ఉండాల్సిందే. అయితే ఈ మేషరాశి అయి ఉండటం, అందులో కూడా భరణీ నక్షత్రం 2వ పాదంలో జన్మించి ఉండటం, మీ పాప జాతకంలో శని చంద్రయోగము, చంద్రమంగళ యోగము, ఇక్కడ గజకేసరి యోగము, ఇవన్నీ కూడా నీచభంగ రాజయోగాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సర్పదోషానికి మాత్రం మీరు పరిహారం చేయించండి. సర్పదోషానికి పరిహారం చేయించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే విద్యాస్థానాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్నందువలన ఇక్కడ రేపు నవంబర్ అంటే ఈ నవంబర్ 29 నుంచి రవి మహాదశలో శని యొక్క అంతర్దశ వస్తూ ఉన్నది. కాబట్టి ఈ విద్యాస్థానాధిపతి ఉండి 6వ ఇంట్లో ఉన్నందువలన నీచభంగంలో ఉంది, కొంచెం ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా చక్కగా సూర్య నమస్కారంతో పాటుగా ప్రతి శనివారం వీలైనప్పుడల్లా ఆ పాప చేత తప్పక శనీశ్వరుడి దగ్గర దీపం పెట్టించే ప్రయత్నం చేయండి. చాలా చక్కగా చదువుకుంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. వృచ్చిక లగ్నం అయిపోయింది. ఇక్కడ మేషరాశి వృచ్చిక లగ్నం, లగ్నాధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకంలో స్వస్థానంలో మంచి యోగాలు ఉన్నాయి. ఆ యోగించాలంటే సర్పదోషానికి తప్పకుండా పరిహారం చేయించుకోవటం మంచిది. గురుగారు, తూర్పుగోదావరి నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సుబ్బారెడ్డి అండి. సుబ్బారెడ్డి 17 10 10 1987. 87 ఓకే అండి. ప్లేస్ ఎక్కడ అండి? తూర్పుగోదావరి జిల్లా అండి. సరే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టాడో చెప్పండి. రాత్రి 9:45 అండి. రాత్రి 9:45. ఏ ఊర్లో పుట్టారు? విదేశాలకి వెళ్తాడా లేదా అని అడుగుదామనండి. అలాగే అమ్మా, ఇక్కడ లగ్నం మీ అబ్బాయిది మిథున లగ్నం, రాశి వచ్చి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ లగ్నం నుంచి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు పరాక్రమ స్థానంలో 4వ ఇంట్లో కుజకేతువుల కలయిక. ఇది కుజదోషం ఉందమ్మా. ఇది మాతృ గృహ వాహన సుఖస్థానంలో ఇక్కడ దోషం ఉన్నది. దానివలన ఎప్పుడూ కూడా అంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం తక్కువ. పంచమ స్థితిలో రవి, శుక్రుడు స్వస్థానంలో బుధుడు వక్రించి అయితే రవి నీచంలో ఉన్నాడు, అప్పుడే వచ్చున్నాడు అనమాట. నీచభంగం ఉంది అక్కడ. 6వ ఇంట్లో శని, దశమంలో రాహు, లాభంలో గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రవి మహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతున్నది. చక్కగా బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. తప్పక ప్రయత్నం చేయమనండి. నెక్స్ట్ ఆగస్టు లోపుగా అక్కడ వెళ్ళేదానికి అవకాశం తప్పక ఉన్నది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రవి నీచ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ రవి నీచంలో ఉన్నప్పుడు అంటే సూర్యుడు నీచ స్థితిలో తులారాశిలో ఉన్నందువలన తప్పక ప్రతిరోజు కూడా సూర్యునికి నమస్కరించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారం చేయమని చెప్పండి, ఇంకా బాగుంటుంది. గురుగారు, మరో కాలర్ ఉన్నారండి. తిరుపతి నుంచి గాయత్రి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శశాంక్ అండి బాబు పేరు. ఓకే. 13వ తారీఖు 13 ఆగస్టు. 13 ఆగస్టు అమ్మా? అవును గురుగారు. సంవత్సరం చెప్పండి. 2003 అండి, బుధవారం. టైం చెప్పండి. 9:02 అండి నైట్. 9:02 నైట్. ఏ ఊర్లో పుట్టాడమ్మా? తిరుపతి గురుగారు. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, విద్యాస్థానంలో శని, పంచమంలో శుక్రుడు రవి, 6వ ఇంట్లో గురు బుధులు సింహరాశిలో, 9వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, వ్యయంలో కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు. ఇవి రెండూ కూడా 12వ ఇంట్లో దోషంలో ఉన్నాయి. చంద్రమంగళ యోగం అయి ఉన్నప్పటికీ కూడా
పాపస్థానంలో ఇక్కడ ఉండిపోవటం వలన కుటుంబ స్థానాధిపతి భాగ్యాధిపతి అయి వ్యయంలో ఉండటం దోషాన్ని ఇస్తుందమ్మా తప్పకుండా. అందులో పంచమాధిపతి పూర్వజన్మాధిపతి అయినటువంటి వాడు, మంత్రస్థానానికి అధిపతి అయినటువంటి వాడు, లక్ష్మీ సహోదరుడు 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 2 మిత్రులే కానీ ఇక్కడ వ్యయంలో ఉండటం అంత మంచిది కాదు. ప్రస్తుతం గురు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ గురు మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి మాతృస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నాడు. అయితే ఏంటంటే గురువు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే ఈ బాబు జాతక రీత్యా మీరు లక్ష్మీనారాయణ పూజ చేయించండి, చాలా మంచిది. ఇంట్లో లక్ష్మీనారాయణ పూజ చేయించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే హనుమంతుడి గుడికి ఈ బాబుని చక్కగా ప్రతి మంగళవారం కూడా తీసుకొని వెళ్ళి హనుమాన్ చాలీసా నేర్పించి అది నేర్చుకున్న తర్వాత అది చదివినంతసేపు అక్కడ గుళ్ళో కూర్చోమని చెప్పండి. దానివలన ఈ అబ్బాయికి మాతృదోషం పితృదోషం ఇవి రెండూ కూడా తగ్గి ఆ కుటుంబం కూడా చాలా గొప్పగా ఉండేదానికి, ధన సంబంధమైన కుటుంబ సంబంధమైన విషయాలు ఇబ్బంది కలగకుండా ఉండేదానికి అవకాశం ఉంది. గురుగారు మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి శర్మ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు పివిఎస్ శర్మ అండి. ఏంటండి? నా పేరు పివిఎస్ శర్మ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 28 అక్టోబర్ ఓకే 1974. టైం ప్లేస్ చెప్పండి. మచిలీపట్నం అండి ప్లేస్ ఆఫ్ బర్త్. టైం చెప్పండి. టైము 00:15 అండి, రాత్రి 12:15. తెల్లవారితే 29 28 శర్మ గారు? తెల్లవారితే 29 సార్. 29 కావాలి మనకి. అంటే 27 మిడ్ నైట్ సార్. తెల్లవారితే 28. మరి అదే ఎక్కడ పుట్టారు? మచిలీపట్నంలో. మచిలీపట్నం. మీ లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీది మీన రాశి, నక్షత్రం వచ్చేసి పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జన్మజాతకంలో 4వ ఇంట్లో యోగం ఉన్నప్పటికీ విద్యాస్థానంలో శుక్రుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నప్పటికీ మాలవ్య యోగాన్ని రవి నీచ స్థితిలో ఉన్నాడు, నీచభంగం ఉంది, కానీ కుజుడు ఉన్నాడు ఇక్కడ. అలాగే బుధుడు వక్రించి పంచమ స్థానంలో రాహు, అలాగే అష్టమ గురువు, 9వ ఇంట్లో చంద్రుడు, లాభంలో కేతు నీచ స్థితిలో, 12వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి అయినటువంటి శని జాతకంలో వ్యయంలో ఉండటం, కుజదోషం ఉండటం ఇవన్నీ కూడా ఇబ్బందికారకం. కాబట్టి ఇప్పుడు కేతు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది శర్మ గారు. ఈ కేతు వచ్చేసి లాభస్థితిలో మంచివాడే అయి ఉన్నప్పటికీ కూడా జాతకంలో నీచ స్థితిలో ఉన్నాడు. అందులో కూడా నీచంలో చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండిపోయి ఉన్నాడు రాహు కేతు. కాబట్టి తప్పకుండా ఇక్కడ కేతు మహాదశ అంతా కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. 2019 వరకు కూడా ఈ కేతు మహాదశ. వినాయకుడిని తప్పకుండా మీరు పూజించాలి, చాలా మంచిది అది. ఆ వినాయకుని గరికతో పూజించడం వలన కేతు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. లేదా కాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞానప్రసన్న అమ్మవారి యొక్క దర్శనం చేసిన, ఆమె వడ్రాణం నడుముకున్నటువంటి వడ్రాణాన్ని దర్శించినా కూడా కేతు దోషం తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ కేతు లాభంలో ఉన్నప్పటికీ కూడా మీకు నీచ పడిపోయి ఉన్నాడు, కుజిదోషం ఉంది, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇబ్బందికారకం. ధనాధిపతి అయినటువంటి రవి కూడా, కుటుంబాధిపతి రవి నీచ పడిపోయి ఉన్నాడు కేంద్రంలో, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ముందుగా ఈ కేతు దశ కోసం తప్పక ఇక్కడ పరిహారం సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణం. ఎవరికైనా జాతకంలో రవి నీచ స్థితిలో ఉన్న పాపస్థానానికి అధిపతి అయి పాపస్థానంలో ఉంటే యోగకారకమే, కానీ అది శుభస్థానానికి అధిపతి అయి పాపస్థానంలో ఉంటే కూడా ఇబ్బంది కలగజేస్తుంది. అలాంటి వాళ్ళందరూ కూడా సూర్య నమస్కారం చేయటం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గురుగారు గుంటూరు నుంచి మరో కాలర్ ఉన్నారండి. రవి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరు చెప్పండి. మా అబ్బాయి గురించి అండి మేడం. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు ప్రియతం అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/3/1991. టైం ఉదయం 7:26 అండి. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. ఓకే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అండి, చెప్పండి. అబ్బాయి జాబ్ గురించి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే అండి. ఇక్కడ లగ్నం వచ్చి మీ అబ్బాయిది మేష లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం 1వ పాదం, దీన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని చెప్తాం. లగ్నంలో శుక్రుడు బుధుడు, 3వ ఇంట్లో
కుజుడు బుధ కుజులకు పరివర్తన యోగము. 4వ ఇంట్లో గురువు అద్భుతంగా ఉన్నాడు, హంసయోగం, కానీ కేతు ఉన్నాడు. పంచమంలో చంద్రుడు, దశమంలో శని ఉన్నాడు, శాసయోగం, కానీ రాహు ఉన్నాడు. 12వ ఇంట్లో రవి. ఇక్కడ పంచమాధిపతి అయి 12వ ఇంట్లో రవి ఉన్నాడు. కాబట్టి సూర్య నమస్కారం చేయించండి. శుభస్థానానికి అధిపతి అయి పాపస్థానంలో ఉండిపోయినాడు. కాబట్టి పాపగ్రహమే, కానీ పాపస్థానానికి అధిపతి కాదు ఆయన. కాబట్టి అక్కడ శుభస్థానానికి అధిపతి అయి పాపస్థానంలో ఉన్నందువలన సంతాన దోషాన్ని ఇస్తుంది రేపటి రోజున. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. తర్వాత చంద్రమహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈయనకి సరైనటువంటి ఉద్యోగము అన్నది అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ తర్వాత మాత్రమే, లేదా విదేశాలకు పంపించే పని అయితే చదువుకోవటానికి చక్కగా ఇప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది, అది చేయండి. లేదంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చినా రేపు జనవరి 15వ తారీఖు లోపుగా ఏదో ఆయన చదువుకి ఏదో అంత సాటిస్ఫాక్షన్ లేనటువంటి ఉద్యోగం వస్తుంది. కానీ దానివలన వెళ్ళి కూడా నేను చేయలేను అనుకుంటాడు. కానీ ఇక్కడ జాతకరీత్యా చంద్రమహాదశలో రాహు జరుగుతూ ఉండటం, చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి గురువు కేతువుతో శని రాహుతో ఉండటం కూడా ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి ముందుగా ఈ రాహుకేతువుకి చక్కగా పూజ చేయించండి, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సూర్య నమస్కారం కూడా చేయిస్తే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, అరుణ గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా వారి గురించి అండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు మార్కండేయులు. ఓకే. 1974. అమ్మా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి చక్కగా మీరు ఫోన్లో మాట్లాడండి మాతో. ఎందుకంటే మీరు టీవీలో మా వాయిస్ వచ్చేదానికి ఒక 5 సెకండ్స్ అన్నా లేట్ అవుతుంది, దానివల్ల ఇబ్బంది. 1974 డేట్ చెప్పండి. నవంబర్ 14 అండి. 14 నవంబర్ 1914. టైం చెప్పండి. రాత్రి 8 గంటల 3 నిమిషాలండి. రాత్రి 8 గంటల 3 నిమిషాలు. ఏ ఊర్లో పుట్టారమ్మా మార్కండేయులు? గుంటూరులోనండి. నవంబర్ 14, 1974 రాత్రి 8 గంటల 3 నిమిషాలు గుంటూరు. లగ్నం వీరిది వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం, 1వ పాదం. లగ్నంలో శని వక్రించి పంచమ స్థితిలో రవి కుజుడు, అలాగే బుధుడు రవి నీచ స్థితిలో ఉన్నాడమ్మా. అలాగే జాతకంలో శుక్రుడు చంద్రుడు నీచ స్థితిలో రాహుతో 6వ ఇంట్లో, తర్వాత గురువు 9వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ చక్కగా 12వ ఇంట్లో కేతు నీచ స్థితిలో ఉన్నప్పటికీ 12వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సమసప్తక దృష్టితో చూస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో, పంచమాధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో, వ్యయాధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో. వ్యయాధిపతి 6వ ఇంట్లో ఉండవచ్చు, కానీ పంచమాధిపతి ఉండరాదు. దీనివలన సంతాన దోషాన్ని ఇస్తుంది. సంతానహీనం లేదా సంతానం ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు కలగజేస్తూ అనారోగ్యాన్ని ఇస్తూ ఇలాంటి ఇబ్బందులన్నీ కలగజేస్తుంది. గురువు ఒక్కడు ఇక్కడ చాలా చక్కగా ఉన్నాడు. గురువు పంచమస్థానం మీద తన యొక్క 9వ దృష్టిని ఉంచున్నాడు. కాబట్టి సంతాన దోషాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంది. అందులో ఇప్పుడు జాతకరీత్యా పంచమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క మహాదశ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ లక్ష్మీకరంగా ఉండాలి అంటే తప్పక ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా పూజ చేయమనండి. కలువ పువ్వులు దొరికినప్పుడల్లా విశేషంగా అమ్మవారికి కలువ పువ్వులను ఇవ్వమని చెప్పండి. ఈ దశ చాలా గొప్పగా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఇది చేయాలి. ఎందుకంటే పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండిపోయి ఉన్నాడు. కాబట్టి ధన సంబంధమైన, మంత్ర సంబంధమైన, పూర్వజన్మ సంబంధమైన ఇవన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా మనకి ఆరోగ్యకరంగా ఉండాలి, ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా బాగుండాలి అంటే మాత్రం శుక్రుడు అద్భుతంగా యోగించాలంటే మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతి శుక్రవారం రోజు కూడా తెల్ల పువ్వులు ఇవ్వనండి. వీలైనప్పుడు దొరికినప్పుడల్లా కూడా కలువ పువ్వులను ఇస్తే చాలా మంచిది, తామర పువ్వులను ఇస్తే చాలా మంచిది. గురుగారు ఖమ్మం నుంచి విజయ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మిస్సెస్ గురించి తెలుసుకోవాలండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు సుమిత్ర అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 13/9/1978. సమయం చెప్పండి. సమయం 12:30 గంట మధ్యలో మేడం. మధ్యాహ్నమా రాత్రా అండి? మధ్యాహ్నం సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టింది ఈవిడ? ఖమ్మంలోనే సార్. ఖమ్మంలో పుట్టింది.
చెప్పండి ఈమె గురించి ఏం కావాలి? అదే సార్ ఉంటుందో ఆరోగ్యం కొంచెం. అలాగే ఇక్కడ లగ్నం వచ్చేసి ఇది వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఇక్కడ మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి పరాక్రమస్థాన చంద్రుడు, 5వ ఇంట్లో కేతువు, ఇక్కడ 9వ ఇంట్లో గురువు చక్కగా ధనాధిపతి అయి పంచమాధిపతి అయి చక్కగా గురువు తన ఉచ్చస్థితిలో గురుచంద్రుల యొక్క సమదృష్టితో చక్కనైనటువంటి గజకేసరి యోగంలో అద్భుతంగా ఉంది. దశమంలో రవి, శని, బుధుడు చాలా అద్భుతం అది. అలాగే లాభరాహు, 12వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక. గవర్నమెంట్ సంబంధమైన రేపటి రోజున ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈమె గవర్నమెంట్ సంబంధించి అంటే ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు, మండల ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి జాతకం ఈ జాతకం. అయితే జాతకంలో కుజదోషం ఉన్నది. లగ్నాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ వ్యయంలో ఉండిపోవటం వలన ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది కలగటం తప్ప ఇంకంతకు మించి ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. గురు మహాదశ జరుగుతుంది. గురువు చాలా అద్భుతంగా ఉన్నాడు. మంచి జాతకం. అందులో అయితే సప్తమాధిపతి వ్యయంలో ఉన్న వ్యయస్థానంలోనే సొంత స్థానమై ఉన్నందువలన చక్కగా ఉంది కాబట్టి భయపడాల్సిన ఏం అవసరం లేదు. ఈ గురు మహాదశ 16 సంవత్సరాల దశ అన్నమాట. 2014 నుంచి 2030 వరకు అద్భుతమైనటువంటి దశ. కాబట్టి ఈ యోగ కాలం అన్ని అద్భుతంగా ఉపయోగించుకోమని చెప్పండి. ఏదైనా ఒక గురువుని నమ్మి విశేషంగా దక్షిణామూర్తో, కృష్ణుడో, రాముడో, లేకపోతే సాయిబాబానో ఏదో ఒక గురువుని ఒకరి మీద గురి కుదిరితే వాళ్ళని మనం గురువు అంటాం. అది మనిషి అయినా సరే. కాబట్టి ఆ గురువు గారు మనకి ఏం చేస్తారో అన్నది పక్కన పెట్టి మన గురి ఏదైతే ఉందో మనం ఆ గురి తప్పకుండా మనల్ని దరి చేర్చేస్తుంది. ఆ విధంగా ఒక గురిని ఆమె పెట్టుకోమని చెప్పండి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలే కాదు, చాలా గొప్ప స్థితికి వెళ్ళేటువంటి జాతకం. చాలా బాగుంది. గురుగారు తమిళనాడు నుంచి అనుష గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలంటున్నారు? పేరు చెప్పండి. నా గురించి అనుష. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. జనవరి 17. చెప్పండి. ఇయర్ చెప్పండి. జనవరి 17, 1993. 93. సమయం చెప్పండి. 7:25. నైట్ అండి? నైట్. ఎక్కడ పుట్టారు? సింగరాయకొండ. సింగరాయకొండ. ఓకే. ఇది జనవరి 17, 1993 రాత్రి 7:25 సింగరాయకొండ. లగ్నం వచ్చేసమ్మ కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇది వృచ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో గురువు, అలాగే పంచమ స్థితిలో చంద్రరాహుల యొక్క కలయిక కలిసి ఉన్నది ఇక్కడ జాతకంలో. ఈ చంద్రరాహుల కలయిక కొంత ఇబ్బంది కలగ చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త. 6వ ఇంట్లో బుధుడు, 7వ ఇంట్లో శని ఉన్నప్పటికీ రవి కూడా ఉన్నాడు. ఇది వివాహ దోషాన్ని ఇస్తుంది. యోగం ఉన్నప్పటికీ కూడా దోషం ఉన్నది. అలాగే విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, కానీ మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి విద్యలో ఎట్లయినా సరే దాన్ని లాగించేసి గొప్ప స్థితికి వచ్చేస్తుంది. లాభంలో ఇక్కడ కేతు ఉన్నాడు. నీచ స్థితిలో 3 గ్రహాలు ఉన్నటువంటి జాతకం. 12వ ఇంట్లో కుజుడు వక్రించి దోషంలో ఉన్నాడు. వృత్తి సంబంధమైన రేపు సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది. కాబట్టి కుజదోషానికి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తప్పక పరిహారం చేసుకోండి. గుడికి తరచూ వెళ్తూ ఉండండి, చాలా మంచిది. సప్తమ స్థానంలో భర్త స్థానంలో శని యోగకారకుడై ఉన్నప్పటికీ కూడా రవి ఉండటం, ఈ రవి శనులు ఇద్దరూ కూడా తూర్పు పడమరు ఉంటారు. మీరు నవగ్రహాల్లో సూర్యుడు తూర్పుకు తిరిగి ఉంటే శని వెనక తిరిగి ఉంటాడు. అంటే ఇద్దరూ కూడా ఒకరు ఒక పక్క అంటే ఇంకొకరు ఇంకొక పక్క, అలాంటి స్థితి కలిగి ఉన్నది అనమాట. కాబట్టి ఈ జాతకంలో ఆదిత్య హృదయ పారాయణం చేయమని చెప్పండి. పాపకి మంచి జరుగుతుంది. జన్మ శని జరుగుతుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శని కూడా సప్తమంలో ఫేవర్గా ఉన్నప్పటికీ గోచార రీత్యా తన అనురాధ నక్షత్రమై శని తన అనురాధ నక్షత్రాన్ని రాశిలోనే ఉన్నందువలన జన్మశని కొద్దిగా ఫేవర్గానే ఉంటుంది. కానీ కుజదోషం వలన ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అలాగే కృతిక రోజున అలాగా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోమనండి. విద్య, వైద్య, ఇక్కడ ఉద్యోగం ఇవన్నీ కూడా చక్కగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 26/9/1972. ఓకే.
టైం చెప్పండి. టైం 11:25 మేడం మార్నింగ్. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ మేడం. ఓకే అండి. గురుగారు. శ్రీనివాస్ గారు, మీ లగ్నం వృశ్చిక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం 3వ పాదం మీది. ఇక్కడ లగ్నంలో ఎవరు లేరు. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో కుటుంబాధిపతి అయినటువంటి గురువుతో పాటు రాహు, ఇది గురుచండాల యోగం అయిపోయినది. తర్వాత జాతకరీత్యా మీకు 6వ ఇంట్లో చంద్రుడు, 7మ శని, 8మ కేతు, 9వ ఇంట్లో శుక్రుడు, లాభంలో రవి బుధ కుజులు, ఇవి బాగున్నాయి. ఈ 3 కూడా లాభంలో ఉన్నందువలన మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఎన్ని దోషాలన్నిటినీ కూడా రవి బుధుల యొక్క యోగం లాభంలో ఉన్నందువలన అమోఘంగా ఉన్నది. అయితే రాహు మహాదశ జరుగుతున్నది కాబట్టి కుటుంబ స్థానంలో రాహు, శుక్రుడు వచ్చేసి భాగ్యరాశిలో ఉన్నాడు, 7మాధిపతి. ఇది కొంచెం ఈ 2 మిత్రులై ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ రవి మహాదశ వస్తుంది, ఆయన లాభంలో ఉండి మంచి చేయాలి అంటే మాత్రం ఈ రాహు అడ్డంకి తగలకూడదు. కాబట్టి ఈ రాహుకి చక్కగా మీరు పరిహారం చేయాలి. ధన సంబంధమైన కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే మాత్రం రాహుకి తప్పక పరిహారం చేసుకోండి. 2వ ఇంట్లో రాహు అంత మంచివాడు కాదు, ఎందుకంటే శుభస్థానంలో ఉన్నప్పుడు గురువుతో కూడా ఉండటం వలన అది గురువు ఇచ్చే యోగాన్ని కూడా పాడు చేసేదానికి అవకాశం. గురువు మంచివాడే, ఇస్తూ ఉంటాడు, కానీ దాన్ని తీసుకునేవాడు ఈ రాహు. కాబట్టి ఈ రాహుకి దుర్గాధీనంలో ఉంటాడు రాహు, దుర్గా అమ్మవారి యొక్క ఆధీనంలో. కాబట్టి ఆ రాహుని పూజించడం ద్వారా మీకు తప్పకుండా ధన సంబంధమైన లేదంటే స్కిన్ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. కాబట్టి రాహు సంబంధమైనటువంటి దోషం తగ్గేందుకు దుర్గాదేవి ఆరాధన చేయటం మంచిది మీకు. గురుగారు కర్నూలు నుంచి నిరంజన్ గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. మేడం 12/12/1985 మేడం. 12/12/1985. అవును మేడం. టైం చెప్పండి. మేడం అంటే బుధవారం నైట్ 1:45 మేడం. ఏంటండి? బుధవారం నైట్ 1:45 మేడం. 1:45. ఎక్కడ పుట్టారండి? కర్నూలులోనే మేడం. ఇది వచ్చేసమ్మా బుధవారం అంటే ఇప్పుడు నీకు 13 వస్తుందా? కాదు కాదు కాదు. ఓకే, బుధవారం నైట్, అది గురువారం తెల్లవారితే. గురువారం తెల్లవారు అంటే 12-11 నైట్ అది. ఓకే, 11 నైట్. ఎగ్జాక్ట్ టైం అంటే 1:45. లగ్నం వచ్చేసి చెప్పు నిరంజన్. దేశ నక్షత్రం 3వ పాదం. అవునమ్మా, చెప్పు ఏం కావాలి? అదే స్వామి, ఎంత కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య. ఇక్కడ నీ జాతకంలో కుజ దోషం ఉంది, కుటుంబ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక, ధన సంబంధమైన కుటుంబ సంబంధమైన దోషం శత్రు రాశిలో కూర్చొని ఉన్నది. అందులో సర్పదోషం ఉంది, సంపూర్ణమైన కాల సర్పదోషం. 7.5 సంవత్సరం శనిలో కూడా జన్మశనిలో ఉన్నాం, ఇవన్నీ ఉన్నాయి. అయితే శుక్ర మహాదశలో శని జరుగుతుంది, శుక్రుడు శని పరాక్రమ స్థానంలో ఉన్నారు. కుటుంబాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ జాతకరీత్యా మీకు ఉన్నటువంటి ఈ ఇక్కడ దోషం ఏంటంటే సర్పదోషము, కుజదోషం. ఈ సర్ప కుజదోషాలకు రెండింటికి కూడా చక్కగా నువ్వు పూజ చేయించుకోవటం మంచిది. ఈరోజు నాగుల చవితి, పాలుపై చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అందులో కూడా ఇప్పుడు అందులో ఆదివారం వచ్చింది కాబట్టి తప్పకుండా నువ్వు పుట్లో పాలు పోయించు, లేదా వేళ కుదరకపోతే రేపైనా సరే పంచమి రోజున పోయించు, చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండు. దానివలన మీకు ధన సంబంధమైనటువంటి దోషం ఎక్కడ కలుగుతుంది, ఎందువలన మనకి ఈ ధనం రావట్లేదు, లేకపోతే వచ్చింది పోతుంది అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషానికి పూజ చేయించుకోవటం తప్ప ఇంకొక మార్గం లేదమ్మా. చాలా సంతోషం గురూజీ గారు, చాలా చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే. చాలామంది కార్యక్రమం చూస్తూ ఉంటారు, అందరికీ కాల్ కలవదు. అలాంటి వారు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి గురూజీ గారి పర్సనల్ నంబర్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడొచ్చు. ఇది వాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.